ముకుంద జ్యువెలరీ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ జూబిలీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభం. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. 2026 గత సంవత్సరంతో పోల్చుకుంటే కొత్త సంవత్సరం ఇంకా బాగుండాలని ప్రతి ఒక్కరి కోరిక ఉంటుంది. ఈ నవగ్రహాల సంచారం ఈ 2026లో ఎలా ఉంటుంది, ద్వాదశ రాశుల వారికి ఆ నవగ్రహాలు ఎటువంటి ఫలితాలను అందిస్తుంది, ఈ విషయాలన్నీ కూడా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు కృష్ణ సుధీర్ గారు. మనతో పాటు ఉన్నారు. గురువు గారిని అడిగి ఈ 2026 ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్కారం అండి. గురుగారు, ద్వాదశ రాశుల గురించి తెలుసుకునే ముందు ఈ 2026 నవగ్రహాల సంచారం ఏ రకంగా ఉంది, ఎలాంటి ఫలితాలను ఇస్తుంది, 2025తో పోల్చుకుంటే 26 ఇంకా బెటర్గా ఉండబోతుందా? ముందుగా మీకు వీక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ధన్యవాదాలు. ఎందుకంటే అందరం కూడా కొత్త సంవత్సరం బాగుండాలని కోరుకోవటం సహజం. అదేవిధంగా మనకు ఉగాది నుంచి మన తెలుగు సంవత్సర పాలన, దాని తర్వాత రాజు ఎవరు, మంత్రి ఎవరు, నవగ్రహ రాజ్యంలో ఎవరి ఫలితాలు ఎలా ఉంటాయి. కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒకే రకమైనటువంటి క్యాలెండర్ నడుస్తుంది. అంటే 10 రాడు మాట 10 ధరజల్లు. 10 మంది ఏ మార్గంలో నడిస్తే ఆ దారి రాజబాట అవుతుంది. దాని ప్రకారం ఏంటంటే 2026 సంవత్సరం 2025 సంవత్సరంతో పోలిస్తే 2026 సంవత్సరం కొన్ని కొత్త మార్పులకు నాంది అవుతుంది. ముఖ్యంగా రాజకీయ రంగంలో, ప్రపంచవ్యాప్తంగా రాజకీయ రంగంలో వచ్చే మార్పులు చాలా ప్రభావితం చూపెడతాయి. ముందుగా వచ్చేసేసి అసలు ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎందుకు రాజకీయ రంగంలో మార్పులు వస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ముందుగా ఆర్థికపరమైన సమస్యలు, ఆర్థిక మాంద్యం కానివ్వండి, ఆర్థికపరమైన అసమానతలు కానివ్వండి, ఆర్థికపరమైనటువంటి అల్లకల్లోలాలు కానివ్వండి, ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కొనేటువంటి అవకాశం గురుడు కలిగిస్తున్నాడని చెప్పచ్చు. శని అంత్యరాశి అయినటువంటి మీనంలో ఉన్నాడు. మీనంలో ఉన్నటువంటి శని ప్రపంచంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో కొన్ని దేశాలు కానివ్వండి, కొన్ని ప్రాంతాలు కానివ్వండి కనుమరుగైపోవచ్చు. అంటే సముద్రాల వల్ల కొన్ని ప్రాంతాలు మునిగిపోవచ్చు, లేదంటే వచ్చేసి కొన్ని ప్రాంతాల మీద వచ్చేసేసి యుద్ధాల వల్ల ఆ ప్రాంతంలో విపరీతమైన జననష్టం జరిగిపోయి ఆ దేశం వేరే దేశంలో కలిసిపోవటము, లేదంటే వచ్చి ఆ దేశంలో జనాభా లేని పరిస్థితుల్లో దేశాన్ని మొత్తాన్ని తుడిచిపెట్టేసే విధమైనటువంటి పరిస్థితుల వల్ల దేశం పూర్తిగా ప్రపంచ పటంలో కనుమరుగయ్యేటువంటి పరిస్థితులు కూడా 2026 సంవత్సరం ఇచ్చేటువంటి ఫలితం కింద చెప్పచ్చు. రాహు కుంభరాశిలో డిసెంబర్ 5 వరకు, కేతు అలానే వచ్చేసేసి మీకు సింహరాశిలో సంచారం చేస్తున్నాడు. ఇది జరుగుతున్నది. అలానే 2026 సంవత్సరం అర్ధరాత్రి జనవరి 1వ తేదీ 12 గంటల 1 నిమిషాన్ని ప్రామాణిక లగ్నం కింద తీసుకొని దాని ప్రకారం ఉన్న గ్రహస్థితిని మనం కనుక చూసుకుంటే 4 గ్రహాలు ఒక చోట కలిసి ఉన్నాయి. చాతుర్గ్రహ కూటమి. అది మంచి యోగం. ఎందుకంటే కుజుడు, రవి, శుక్రుడు, బుధుడు. అలాగనే వచ్చేసి సప్తమంలో శని, పంచమంలో షష్టమంలో రాహు ఉన్నాడు. అలాగనే వచ్చేసేసి మీకు చంద్రుడు ఉచ్ఛలో ఉన్నాడు. రవిచంద్రుడు షష్టాష్టక స్థితి, అది కూడా మంచి యోగం కింద చెప్పచ్చు. అంటే కొన్ని ప్రమాదాలు, నష్టాలు ఉన్నప్పటికీ కూడా ఇక కొత్తదైనటువంటి మార్గం వైపు పయనించడానికి పరిపాలనా వ్యవస్థ, కొత్తదైనటువంటి పరిపాలనా వ్యవస్థ కానివ్వండి, లేకుంటే పరిపాలనా సంబంధమైనటువంటి సమూలమైన మార్పులకు దోహదకారమైనటువంటి చర్యలు చేకూడబడతాయి ప్రపంచవ్యాప్తంగా ఈ సంవత్సరం అని చెప్పచ్చు. గురుగారు, 2026 సంవత్సరం ద్వాదశ రాశుల్లో ఒకటైనటువంటి ఈ ధనుస్సు రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎంత యోగ్యంగా ఉంది? ధనుస్సు రాశి వారికి 2026 చాలా యోగ్య సంవత్సరం, చాలా మంచి యోగాలు. మొదట 6 నెలలు సప్తమంలో గురుడు, శని అర్ధాష్టమంలో ఉన్నాడు, తృతీయ రాహు, భాగ్యకేతు. అయితే అర్ధాష్టమంలో శని మంచి హైవే మీద కూడా స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి, జాగ్రత్త అన్నట్టు. మధ్య మధ్యలో చిన్న చిన్న ఇబ్బందులు ఇస్తూ ఉంటాడు కానివ్వండి. చాలా గొప్ప యోగాలు ఉంటాయి. రాజదర్శనం, ఆరోగ్యం, గాంభీర్యం, గాత్రభూషణం, అభీష్ట కార్యసిద్ధిశ్చ సప్తమస్తే భవేద్ గురవు. రాజదర్శనం లాంటి వీళ్ళకే రాజయోగం రావచ్చు చాలామందికి. ఎందుకంటే దర్శనం అవటం గొప్ప విషయం అప్పటి రోజుల్లో. ఇవాళ రోజుల్లో ఏదైనా యోగం వస్తే, పదవి వస్తే గొప్ప విషయం. కొంతమందికి ఏంటంటే అండి, ఈ గురుబలం అలానే రాహు థర్డ్లో ఉంటుంది. రాహు థర్డ్లో ఉంటే ఎప్పుడూ కూడా వాళ్ళకి ధైర్యవాన్, పరాక్రమవాన్, ఆయుష్యవాన్ అంటారు. రాహు తృతీయ స్థానంలో ఉంటే వాళ్ళ యోగం ఎలా ఉంటుందంటే, వాళ్ళకి లాస్ట్ చివరి నిమిషంలో అయినా సరే అది నష్టం జరుగుతుంది, అక్కడి నుంచి తీసుకెళ్ళి సేఫ్గా వెళ్ళే చోట వాళ్ళని సెక్యూర్గా పెడతాడు, ఏ రకమైన ఇబ్బంది రాకుండా. అంత గొప్ప యోగం రాహు ఇచ్చేది. అందులో తృతీయ రాహు ఇప్పుడున్న పరిస్థితి, అందులో ఏంటంటే కుంభరాహు. ఇన్ని యోగాలు రాహు వల్ల, గురుడు వల్ల ఉంటాయి. గురుడు సప్తమంలో ఉండి మొదట 6 నెలలు అత్యద్భుతమైన కాలం. లగ్నాధిపతి అష్టమంలోకి వెళ్ళిన రాశ్యాధిపతి అష్టమంలో ఉన్నా కూడా ధనుసు రాశికి కర్కాటకం అష్టమం అవుతుంది.
కానీ అష్టమంలో ఉన్నా కూడా ఉమ్. కష్టపెడతాడు కానీ యోగం ఇస్తాడు, ఎందుకంటే ఉచ్చేకి వెళ్తాడు. అదేవిధంగా వచ్చేసి అన్ని రకాల జనుల్ని కలుపుకుపోగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఇస్తాడు. కొంతమంది ఉన్నారు, కొంతమందితో కలవలేరు. కానీ గురుడు అష్టమంలోనూ, అది కూడా కర్కాటకంలో ఉంటే అందరినీ కలుపుకుపోగలిగేటువంటి ఒక సామరస్య భావాన్ని ఇస్తాడు. తద్వారా ఏంటంటే వీళ్ళకు అంతవరకు ఈయన దగ్గరికి వెళ్తే ఏమన్నా అంటారేమో, లేదంటే వచ్చేసి మన ఏమైనా తక్కువ చూస్తాడేమో, చులకనగా భావిస్తాడేమో, అలాంటి ఆలోచనలో ఉన్న వాళ్ళు కూడా ఆత్మీయులు అవుతారు. తద్వారా ఏంటంటే నలుగురిని కలుపుకోగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఇస్తాడు. దాంతోపాటు విపరీతమైనటువంటి ధనలాభాన్ని ఇస్తాడు, అలానే గృహలాభాన్ని ఇస్తాడు, శత్రునాశనాన్ని ఇస్తాడు. కాకపోతే ఒక మధ్యలో చిన్న చిన్న హడ్డిల్స్ కానీ చిన్న చిన్న స్పీడ్ బ్రేకర్స్ లాంటి మధ్య మధ్యలో చిన్న చిన్న బ్రేక్లు వేయటం లాంటి పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే అర్ధాష్టం గురుడు ఉండటం వల్ల ఎవరో ఒకళ్ళు వస్తారు, కొంత వాదన నడుస్తుంది, లేదంటే చిన్న చిన్న వచ్చేసేసి ఇవాళ అవ్వాల్సిన పని రేపటికి వాయిదా పడుతుంది, ఒక వారం తర్వాతకి వాయిదా పడుతుంది. అట్లా చిన్న చిన్న అలాంటి చిన్న చిన్న అడ్డంకులు తప్పితండి చాలా సాఫీగా నడిచిపోతుందని చెప్పొచ్చు. తర్వాత అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. వాళ్ళు ఏ పని అనుకున్నా సరే తప్పనిసరిగా నెరవేరుతుంది. విజయవంతమైన కాలం కింద చెప్పచ్చు. ముఖ్యంగా రవి ఈ రాశికి భాగ్యాధిపతి, గురుడు రాశ్యాధిపతి, రాజ్యాధిపతి బుధుడు. అంటే రవి 1, 3 గురుడు, 5 వచ్చేసేసి బుధుడు. ఈ నెంబర్స్లో ఉండేటువంటి సామరస్యం ఇలా ఉంటుందంటే 1, 3, 5 ఒకదాని తర్వాత ఒకటి బేస్ సంఖ్యలు, మధ్యలో ఒకటి వదిలిపెట్టి ఇంకొచ్చి అలా ఒక రకంగా ఇక్కడి నుంచి ఆ యోగానికి, ఆ యోగానికి నుంచి మరింత యోగానికి, ఆ రకంగా మరింత యోగానికి, ఒకటి తర్వాత 2 వచ్చింది అనుకోండి, గ్రాడ్యువల్గా స్టెప్ బై స్టెప్ ఎదిగినట్టు. లేకుంటే లిఫ్ట్లో వెళ్ళినట్టు అనుకోండి, ఫస్ట్ ఫ్లోర్ని సెకండ్ ఫ్లోర్కి, సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్లోకి వెళ్ళి దానికి ఏం మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ఒక మెట్టు తర్వాత ఇంకో మెట్టు, ఇంకో మెట్టు తర్వాత ఇంకో మెట్టు కాకుండా ఎస్కలేటర్ లాంటి జర్నీ అనుకోండి. ఒకసారిగా జంప్, ఇక్కడి నుంచి ఒక యోగం, దానికంటే మరింత యోగం, దానికంటే ఇంకా మరింత యోగం. ఆ విధంగా యోగాలు ఈ సంవత్సరం వీళ్ళకి మొదట 6 నెలలు బాగా నడుస్తుంది. తర్వాత 4 నెలల కాలం కూడా కష్టే ఫలి, మంచి ఫలితాలు ఇస్తాడు. తర్వాత భాగ్యంలోకి వెళ్తాడు లాస్ట్ సంవత్సరం చివరి 2 నెలలు. కాబట్టి చివరి 2 నెలలు అయినా సరే వీళ్ళు అనూహ్యంగా ఉన్నతమైన యోగంలోకి వెళ్తారని చెప్పచ్చు. ధనుసు రాశి వాళ్ళకి, వీళ్ళకి ఈ సంవత్సరం చాలా అత్యద్భుతమైనటువంటి గొప్ప గుర్తింపు ఇచ్చేటువంటి సంవత్సరం. ధనుసు రాశిలో ఉండేటువంటి చాలా మూలగాడి, పూర్వాషాఢ కానీ ఉత్తరాషాఢ మొదటి పాదం కానీ ఈ 3 నక్షత్రాల వాళ్ళని గమనించండి. 2026 సంవత్సరంలో 25 కూడా బాగుంది, 26 అత్యద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి మనిషికి కొన్ని స్థితులు ఎలా ఉంటాయి అంటే, ఇవాళ ఉన్నాం పర్లేదు బాగున్నాం, రేపు ఎంతకంటే బాగుంటుందంటే అలా కాకుండా ఒక్కసారిగా ఒక పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్కి ప్రమోషన్ లాంటి స్థితి. లక్షాధికారి కోటీశ్వరుడు అయ్యాడు, లేదంటే 100 కోట్లకు ఒకేసారి ఆధిపత్యం వచ్చింది అనుకోండి, ఎంత సంతోషం ఉంటుంది ఆర్థికంగా. అదేవిధంగా వచ్చేసి ఒక చిన్న స్థాయి ఉన్నటువంటి వ్యక్తి ఒక్కసారిగా పెద్ద కంపెనీ లాంటిది పెట్టగలిగాడు, సొంతగా తను 10 మందికి ఉద్యోగం ఇవ్వగలిగిన స్థితిలోకి వచ్చాడు. అది గొప్ప యోగం. అలాంటి యోగాలు ఈ సంవత్సరం వీళ్ళని వరిస్తాయని చెప్పచ్చు. వైవాహికంగా చాలా అద్భుతంగా ఉంటుంది. పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు ఖచ్చితంగా అవి తీరుతాయి. అదేవిధంగా వచ్చేసి సంతానపరమైనటువంటి బాధలు తీరుతాయి. ఎందుకంటే పంచమస్థానాధిపతి కుజుడు ఈ రాశిలో ఉన్నాడు సంవత్సర ప్రారంభంలో, ఉచ్చకు వెళ్తాడు. కాబట్టి వెళ్ళే పరిస్థితులు ఎలా ఉంటాయంటే చివరి నిమిషంలో సంతానపరమైనటువంటి యోగాలన్నీ, వాళ్ళు కూడా మంచి పరిస్థితి, సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది. అలానే చదువు, సంతానపరమైనటువంటి విద్యా విషయకంగా ఉండేటువంటి అభివృద్ధి ఉంటుంది. లేదు వాళ్ళు వెళ్ళి వేరే దేశాల్లోనూ ఎక్కడైనా మంచి స్థిరమైనటువంటి యోగాన్ని పొందగలుగుతారు. ఆ విధంగా కుటుంబ వాతావరణం చాలా గొప్పగా ఉండేటువంటి పరిస్థితి ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఉండే ఫలితంగా చెప్పచ్చు. గురువు అనుకూలిస్తున్నాడు కాబట్టి గృహయోగం కూడా వీళ్ళకి ఉంటుందంటారా? ప్రయత్నం గృహయోగం ఉండే అవకాశం ఉంది, కానీ అర్ధాష్టమంలో శని ఉన్నాడు, గృహస్థానం శనిది. శని అందువల్ల ఆలస్యం అవుతుంది, కొంత ఆలస్యం కావచ్చు. లేదంటే ఇప్పుడు కొంటారు, డబ్బులు ఉన్నాయి కాబట్టి ఆ గృహం వీళ్ళకి అందేయడానికి వచ్చే సంవత్సరంలోకి వెళ్ళచ్చు, లేదంటే ఇంకా 2027, 28లో కూడా వెళ్ళచ్చు. ఎందుకంటే వాళ్ళ రోజున ఎవరైనా ఇల్లు కొనటం ఒకటైతే బుక్ చేయటం, వచ్చేది 2 ఏళ్ళ తర్వాత, లేదంటే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ స్టార్ట్ చేయొచ్చు, కంప్లీట్ అవ్వడం 1 సంవత్సరం పైన పట్టచ్చు. ఆ విధంగా అనుకోవచ్చు. వీళ్ళ దగ్గర ఉన్న పరిస్థితుల ప్రకారం గృహ ప్రారంభం చేయొచ్చు, గృహ సంబంధమైనటువంటి నిర్మాణ ప్రారంభము, లేదంటే అపార్ట్మెంట్ లాంటిది కొనాలనుకున్న కొనుక్కోవడమో చేయొచ్చు. కానీ వీళ్ళు దాన్ని ఆక్యుపై చేసి ఎంజాయ్ చేయడానికి శని అడ్డుపడతాడు, కొంత ఆలస్యం చేయొచ్చు. మరి ఏ గ్రహాలకి శాంతి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఎలాంటి పరిహారాన్ని పాటించుకోవాలంటారు? ఈ రాశి వాళ్ళకు మంచి అనుకూలమైనటువంటి పరిస్థితి ఒక గురుడు వల్ల ఉంది. గురుడు 2వ అర్ధభాగంలోకి అష్టమంలోకి వెళ్తున్నాడు, 4 నెలలు అష్టమంలో ఉంటాడు. ఆ సమయంలో గురుడికి శాంతి చేసుకోవడం మంచిది. అలానే అర్ధాష్టమ శని, అనవసర ప్రయాణం, అకాల భోజనం, లేదంటే వచ్చేసి కార్యహాని, మనసు ఏదైనా పని తలపెట్టిన తర్వాత ఏదో ఒక రకమైన ఆటంకాలు వచ్చినట్టు విసుగు వస్తుంది.
అలాంటి విసుగు లేని పరిస్థితి రావాలంటే శనిని ఇక్కడ కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. శనికి సంబంధించినటువంటి శనివార నియమం, శనివారంలో ప్రదోష కాలంలో శివుడికి ప్రత్యేకమైనటువంటి అభిషేకం, అది కూడా నువ్వులతో కూడుకున్నటువంటి నీళ్ళలో నువ్వులు కలిపి దాంతో అభిషేకం చేసినట్టయితే శని యొక్క అనుగ్రహం వీళ్ళకు ఉన్నటువంటి అడ్డంకులన్నీ తొలగిపోతాయని చెప్పొచ్చు. అలానే సంకష్ట గణపతి, ఆ విఘ్నాలు తొలగించేవాడు గణపతి కాబట్టి శని ఇస్తున్న విఘ్నాలు గణపతి ద్వారా తొలగించుకోండి. తద్వారా మీకు సంకష్టి మీరు కానివ్వండి, మీ పేరుతో ఎవరితో చేయించండి, ఇంట్లో వాళ్ళు భార్య పిల్లలు కానీ ఎవరైనా సరే చేస్తే చాలా అద్భుతమైన యోగాలు లభించేటువంటి అవకాశం. మాణిక్యం కెంపు పెట్టండి, ఈ సంవత్సరం వీళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉంటుంది. ఎందుకంటే భాగ్యస్థానాధిపతి రవి ఈ సంవత్సరాధిపతి అయ్యాడు. తద్వారా వీళ్ళకి ఏంటంటే మంచి రత్నాన్ని మాణిక్యం ధరించినట్టయితే, అది కూడా పద్మరాగమణి ఉంది, అలాంటి పద్మరాగాన్ని ధరించండి, ఖచ్చితంగా మిమ్మల్ని ఉన్నతమైన యోగం వరిస్తుందని చెప్పి. సో ఆ కెంపును కూడా పసిడిలోనా లేకపోతే వెండిలో ఎందులో అయినా సరే ధరించి బంగారంలో కానీ రాగిలో కానీ పెట్టండి. వెండి వద్దు, బంగారం కానీ రాగి. గురుగారు, ఈ 2026 ధనుసు రాశి వారికి ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి, ఎలాంటి పరిహారాలను పాటించుకోవాలన్న అంశాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం అండి.